అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈ జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఈ రైనీ సీజన్లో, ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు. ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నింటినీ కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ కూడా లాకులకి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్స్, ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటినీ కూడా ఎస్టిమేషన్ చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్ లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్ లో సిల్ట్ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయకట్టు ఏదైతే మునిగిపోతుందో అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్ని కూడా తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఈ ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు, ఏ ఆయకట్టుకి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతాం అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం ఏదైతే పట్టిసీమకు సంబంధించి
మరి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులు కూడా ఎక్కడెక్కడ అలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈవేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలని, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్ని కూడా కొరవడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈవేళ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా డెల్టాకి నీరు రావాలి అని అంటే ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉండట్లా గత 10 సంవత్సరాల నుంచి కూడా. ఎందుకంటే ఏదైతే కృష్ణా నది ఏదైతే ఇక్కడ ఆలమెట్టి నుండి జోరాల నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి కింద కృష్ణా డెల్టాకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తూ ఉంది. మరి అప్పుడు ఏదైతే మరి ఏప్రిల్లో వాళ్ళకి ఒకసారి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు నెల వరకు వాళ్ళు వేచి ఉండాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. అక్కడ ట్యాంకులకి అంతా శక్తి కూడా లేదు. అందుకే ఏదైతే పులిచింతల్లో ఎవ్రీ ఇయర్ 30 to 40 TMCల నీరు మరి అక్కడ నిలువ ఉంచుకుని దాన్ని జూన్ నెలలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్, అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆకుమల్ని కొద్దిగా ఎర్లీ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పులిచింతల్లో చూస్తే 1/2 TMC నీరు కూడా అక్కడ లేదు. అంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ 1/2 TMC నీరు కూడా లేక ఈ కృష్ణా డెల్టాకు దాహార్తిని తీర్చలేనటువంటి స్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం. కాబట్టి ఇంకొక 3-4 డేస్లో ఆ పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే కృష్ణా డెల్టా కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ఆ 30-40 లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది. ఇట్లా ప్రతి ప్రాజెక్టుని, ప్రతి రిజర్వాయర్ని, ప్రతి ఆయకట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి, అందులో ప్రత్యేకించి జలవనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసారు. పోలవరం అనే కాదు, పోలవరంతో పాటుగా ఏదైతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని 2019 వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో, 19-24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు, ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేర సద్వినియోగమైనవి. ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ 24 తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి, ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది, దానికి ఎంత సమయం పడుతుంది, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్ లాగా మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా ప్రిపేర్ చేస్తే అందులో ప్రాధాన్యత పరంగా, ఎందుకంటే ఇప్పుడు 50-60 ప్రాజెక్టులు ఉంటే 50-60ని మనం యూనిఫామ్గా తీసుకుంటే ఏది పూర్తి కాని పరిస్థితి ఉంటుంది. అట్లా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఆయకట్టుకి మనం ఏదైతే మేలు చేసి పూర్తి చేయగలుగుతామో అటువంటిని కూడా
మనం లిస్ట్ అవుట్ చేసుకుని అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెట్టుకుని ప్రాధాన్యత పరంగా ప్రాజెక్టులు మనం పూర్తి చేసి ఆ ప్రజలకు రైతులకు అందించగలిగితే మేలు జరుగుతుందనేటువంటి విధంగా మరి ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఈవేళ ఎవరైతే మళ్ళీ మీ ద్వారా కూడా మా అధికారుల్ని ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి సాగునీటి సంఘం వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఎవరైతే అధికారుల్లో కూడా కొంత నిర్లిప్తత కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా ప్రారదోలి మరి ఏదైతే గత 5 సంవత్సరాల బ్యాలెన్స్ పని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేయవలసిన పనులు మనందరం కూడా కష్టపడి మళ్ళీ పరిగెత్తించి పని చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మళ్ళీ 95 సీఎం అని మళ్ళీ మీరు చూస్తారని. దానికి అనుగుణంగా మనం కూడా పనిచేయాలి. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చూస్తాం, ఆ రోజు మంత్రుల వారి విధానం వస్తే మంత్రులు అధికారులందరూ కూడా ఏటుగట్ల మీద కాలువల గట్ల మీద మేము తిరిగి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి. అందుకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదైతే ఈ ప్రజాప్రభుత్వం రావడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది. ఎందుకంటే మొన్న పబ్లిక్ నుంచి ఏదైతే మా ఎన్డీఏ కూటమికి 57% ఓటింగ్ వస్తే మరి ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో 70% ఓటింగ్ రావడం అంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, భావితరాల వరకు భవిష్యత్తు అవ్వాలి అనే ఆలోచన ఉద్యోగస్తుల్లో కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి ఆ రకంగా మరి 70% మంది మన పోస్టల్ బ్యాలెట్లు కూడా ఆశీర్వదించారు. కాకపోతే మేము కూడా అదే చెప్పాం, ఆశీర్వదించి ఆ పని ఏదో మా మీద పెట్టేయకుండా అందరం కూడా కలిసి, అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఉద్యోగస్తులు ఉంటుంది కాబట్టి ఆ అభివృద్ధిలోను సంక్షేమంలోనూ కూడా మళ్ళీ మనందరం కూడా కలిసి ఏదైతే మీరు కానీ ప్రజలు కానీ ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో ఆశీర్వాదానికి అనుగుణంగా పబ్లిక్ మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ఈరోజు పర్టికులర్గా ఈరోజు రివ్యూ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏదైతే నిన్న మనం పట్టిసీమను ఏదైతే మనం ప్రారంభించామో మరి దానిలో మొత్తం మనకి 24 పంపులు ఏదైతే మనకి పట్టిసీమలో ఉన్నాయో దాన్ని నిన్న చూసినట్లయితే అంటే అన్ని 1 by 1 ఒక్కొక్కటి కొంచెం గ్యాప్ ఇస్తూ మనం వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటరు మళ్ళీ కొత్త కెనాలు దానికి, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో కూడా చాలా వరకు ఆ గట్లు వెంబడినటువంటి గ్రావెల్ కూడా తవ్వుకుని పోయినటువంటి పరిస్థితి. ఏది కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా లేనిటువంటి స్థితిలో ఆ వాటర్ని మనం 1000 క్యూసెక్లను పెంచుకుంటూ ఆ వాటర్ ఫ్లోని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా మేము ఆ రోజు ఫస్ట్ డే మేము 3 పంపుల్ని ఆన్ చేసాం, 1000 క్యూసెక్లని. దాని తర్వాత 1 by 1 చేస్తే నిన్నటికి దగ్గర ఒక 15 పంపుల్ని మార్నింగ్ వరకు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఆ 15 పంపులు ఏదైతే ఉన్నాయో దాంట్లో 2 పంపులు ఏదైతే దానికి సంబంధించి వాల్వ్ ఏదైతే ఉందో అది రిపేర్ అయ్యి వాటర్ అంతా కూడా లీకేజ్ అవడంతో ఆ 2 పంపుల్ని కూడా స్టాప్ చేసి దాని మీద రిపేర్ చేస్తూ ఉన్నారు. అది ఒక ½ an hour 1 hourలో మరి మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా అగోమేఘాల మీద, ఎందుకంటే ప్రతి చొక్కా నీరు కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని ఏదైతే అక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళని, అదేవిధంగా ఇప్పుడు మాకు సమీక్షకు వచ్చినటువంటి అధికారిని కూడా వెంటనే బ్యాక్కి మరి ఆయన కూడా ఎస్సీని కూడా వెంటనే అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఆ పైప్ లైన్స్ మీద అవగాహన మెగా ఉంది కాబట్టి వాళ్ళని కూడా వెళ్ళి రెక్టిఫై చేసి వెంటనే క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి ఏదైతే దాన్ని కూడా రెక్టిఫై చేసాం. ఖచ్చితంగా ఇంకొక 3-4 డేస్లో ఏదైతే 20-21 పంపుల వరకు చేరుకుని ఆ యొక్క పట్టిసీమ నుంచి ఆ గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇంకొక 2-3 డేస్లో చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఎప్పటికప్పుడు అంటే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఏలూరు కలెక్టర్ గారికి కూడా ఎక్కడైనా వీక్ కానీ బండ్స్ కానీ ఎక్కడైనా వీక్ ఉంటే అవసరమైతే డ్రోన్ సర్వే పెట్టి చూసుకునే చేసి దాన్ని కరెక్ట్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా ఎస్సీలు కింద ఉన్నటువంటి డిఈలు ఏఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా గళ్ళు కానీ ఇవి కానీ పడకుండా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏదైనా గండ్లు పడినా ఏం పడినా కూడా మళ్ళీ వాటర్ అంతా కూడా వేస్టేజ్ అవుతుంది. కాబట్టి అది పర్ఫెక్ట్గానే అది పట్టిసీమ నుంచి కృష్ణా వరకు కూడా
ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆ వాటర్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఆ రోజు మేము పట్టిసీమను ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి, అడుగడుగున కూడా అడ్డుపదిలినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, ఏదైతే బహుళార్థ సాధకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఈ 3-4 సంవత్సరాలు కూడా వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద నీరుని మనం తరలించుకుంటే ఎత్తిపోతల ద్వారా అంటే ఒక 1300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు ఖర్చు పెడితే అది ఈ 3-4 years లో అంటే పర్ ఇయర్ ఒక 10 లక్షల ఆయకట్టుగా అక్కడ స్థిరీకరణ వస్తుంది. 10 లక్షల ఎకరాలంటే 4 సంవత్సరాలు 40 లక్షల ఎకరాలకు మనము ఆ రోజు ఆయకట్టుకు స్థిరీకరణ వస్తుంది. అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు అక్కడ సంపదను సృష్టించగలుగుతూ ఉన్నాం ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చామో ఆ రిమైనింగ్ ఏదైతే ఇంకా వాటర్ ఏదైతే ఉందో అక్కడ శ్రీశైలంలో రిజర్వ్ చేసుకుని అది రాయలసీమకు పంపించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంత ముందు చూపుతో సంపదను సృష్టించేటువంటి విధంగా అంటే ఒక 1300 కోట్ల రూపాయలు మనం యూజ్ చేస్తే అక్కడ 50,000 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం. ఓకే, దానివల్ల కంటే కూడా అది మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి విధంగా నిర్లక్ష్యంతో ప్రతి ప్రాజెక్టు ఇప్పుడు సపోజ్ పోలవరం అయితే ఇంకా మీకు చెప్పనవసరంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎంత జగన్ విధ్వంసానికి పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా గురైందో మరి ఆ రోజు అందరికీ కూడా విజువల్స్ తోటి సహా చెప్పడం జరిగింది. మరి తర్వాత మేము ఒక్కొక్క ప్రాజెక్టు కూడా చూస్తూ ఉంటే పోలవరంతో పాటుగా ఇంకా ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా వెనక్కిపోయాయి. ఇప్పుడు సపోజ్ చింతలపూడి ఉంది, చింతలపూడి వల్ల కూడా దగ్గర 4-5 లక్షల ఎకరాలకి సంబంధించి నాగార్జున సాగర్ సంబంధించి ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చు. నిజంగా చింతలపూడికి కూడా ఈవేళ ప్రశ్నార్థం అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 70 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే మరి ఆ ప్రభుత్వం కనీసం ఆ సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు కదా దాన్ని కూడా వీళ్ళు ఎపిరేమన్నటువంటి పరిస్థితి, వాయిదాలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు ఏదైతే ఫైన్ అమౌంట్ కట్టి ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ 3 నెలల్లో తీసుకుని పనులు చేపట్టండి లేదా పనులు క్లోజ్ చేయండి అన్నారు. 3 నెలలు అయిపోయింది. అంటే ఇప్పుడు చింతలపూడి పనులు మనం ప్రారంభించాలంటే అవి క్లియర్ చేసుకోవాలి. అంటే 3 నెలల సమయం ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేయాలి. అంటే ఇట్లా ఎవరి ప్రాజెక్టులోనూ కూడా ఇట్లాగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వీళ్ళ విధ్వంసం అనేది నష్టం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన వనరు భవిష్యత్తులో వ్యవసాయమే ప్రధానమైన వనరు. అటువంటి వనరును కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. గతంలో అయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కానీ వనరులు కానీ మనకి ప్రత్యామ్నాయం ఉన్నాయి. హైదరాబాద్ మన రాష్ట్ర ఆదాయంలో 61% వచ్చేటువంటి హైదరాబాద్ అంటే రాజధాని ఉంది. ఇప్పుడు ఈ 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి వనరులు ఏమీ లేనిటువంటి స్థితిలో వ్యవసాయాన్ని మనం లాభసాటిగా మార్చుకోవాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం. దానికి ఉదాహరణ కూడా బడ్జెటే. ఆ రోజు మాకు 5 సంవత్సరాల్లో మరి 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము దగ్గర 72,000-80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాం. వీళ్ళు 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఆ 30,000 కోట్లలో కూడా మళ్ళీ సగం వీళ్ళ అవినీతి జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా మరి ఇరిగేషన్ శాఖ నష్టం జరగడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను నష్టం అదంతా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.